రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నెంబర్ మార్చలేను. ఫోన్ ఎంత మంది తప్పు. ఒకడు 1 గంట ఫోన్ చేశాడు. అన్నయ్య చచ్చిపోవాలనుకుంటున్నాను. దేనికి ఇలా చచ్చిపోతాను? ఏమో రేపు రిజల్ట్స్ ఉన్నాయన్నా ఏమవుతాయంటే నువ్వు ఆ పని చేయకు, నువ్వు ఎంత పందెం కాసుకుంటావు కాసుకో. ఈవేళ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, రిస్క్ లెస్ 60,000. అది మళ్ళీ చేసాడు 2 గంటలు. ఆ టైంలో ఆయనకి ₹1,00,000 పందెం దొరికిందన్న. అన్నయ్య డబ్బులు వచ్చినాయన్న. సరే మంచిది. అయితే పేరు చెప్పకూడదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, కరెంట్ కొట్టే ఎంప్లాయ్ నన్ను ఎంత మెజార్టీ వస్తుందని అడిగాను. నేను పందాలకు వ్యతిరేకం. ఎందుకే పందాలు కాయడం మధ్య లేకుండా అంటే మీరు డౌట్ అండి మీకు అన్న. మళ్ళీ ఇది ఎక్కడికి తీసుకొచ్చేది ఎంత కాస్తావు? అప్పు చేసి కాస్తావా? డబ్బులు ఉన్నాయి. నాకు సంబంధం లేదు రాష్ట్రం గురించి. పవన్ కళ్యాణ్ గురించి అయితే 50,000 నుంచి 60,000 మధ్యన మెజార్టీ వస్తుంది. ఏదో చెప్పాలి. నీకు నేను చెప్పేసాను, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి తెలియదంటే నువ్వు ఉపయోగించుకోవాలని చెప్పాను. ఎలక్షన్ కౌంటింగ్ సెల్ ఫోన్ బయటకు పట్టుకెళ్ళదు కదా. ఈ డిపాజిట్ చేసిన దగ్గరికి వచ్చి నేను పార్టీకి కళ్యాణ్ గారి ఆఫీస్కి మాట్లాడుతున్నాను. ఈ ఫోన్లో మాట్లాడినాడు. అక్కడ సెక్యూరిటీ పోలీసుడు కన్వెంట్ నాకు తెలియదు కదా. అప్పటికి నేను చెప్పేది అప్పటికి 50 దాటి అది 10 వచ్చి 45,000 కాసాడు. అది ఎలా పట్టుకుని పైకి లేపేసి నా 10 వచ్చిన తెగరోడే సస్పెండ్ చేస్తాను. నాకు తెచ్చు మధ్యలో ఎవరు నువ్వు అంటే నేను ఫోన్లో మాట్లాడాను కదండి నేనంటాను. సరే మంచిది, ఇక్కడ పోలీసుడు డ్యూటీ సక్రమంగా ఉండాలి, చూసిన వాళ్ళు అందరూ ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి వచ్చా. అంటే ఈ విధంగా ఎలక్షన్ జరిగింది. ఆయన కూడా బాధ్యత ఎప్పుడైతే పెడతారో, బరువు ఎప్పుడైతే పెడతారో బాధ్యత కూడా మనకు పెరుగుద్ది. చక్కగా మేము ఎలక్షన్ చేసాం. మాకు కూడా భయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులుగా సార్ చేసి ఎలా అవుతుంది ఏంటి, లక్ష్మి తిరుగుతుందా, గిరీష్ తిరుగుతున్నాడా అంటే మా ఫ్యామిలీ అందరూ తెచ్చారు. జాగ్రత్త, ఎక్కడ ఏదైనా ఇద్దరికి చెడు వస్తుంది, డామేజ్ అవ్వకూడదు అని చెప్పి ఆయన ఏం చేసేవారు, 11ంటికి మాట్లాడతారనేవారు. 1 గంట వరకు మెలుగుతూ ఉండవచ్చు వచ్చి. అంటే ఆయన బిజీ షెడ్యూల్ మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎలక్షన్ని అంత శ్రద్ధగా అంత బాధ్యతగా తీసుకున్నారు. ఇవన్నీ ఏంటంటే అయినా 144 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు మోసాడు, 21 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ మోసాడు. మా ఫ్యామిలీ కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే మన లీడర్ లేదండి కదా. కొన్ని పొత్తు సమయాల్లో పొత్తు విషయాల్లో లీడర్ అడిగినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు అడిగింది ఆయన నో అనలేడు, ఆయన అడిగింది మా పార్టీ నో అనలేదు. అంచేత ఆ విషయాల్లో మాకు ఇబ్బంది కలిగినా మాకు ఆ ఇబ్బంది లేదు. ఏదేమైనా ఒక స్టేట్ లీడర్ని మేము గెలిపించాం బాధ్యతగా. ఎవరు ఏమనుకున్నా మేము నిస్వార్థంగా కల్మషం లేకుండా పొద్దుదలగా కసిగా రాత్రింబావులు కష్టపడి మా తెలుగుదేశం పార్టీ నిరంతరం కార్యకర్తలు కూడా ఏదో 2-3 రోజులు ఇబ్బంది ఉన్నా సరే అంత కసిగా పనిచేసి ఈ భారీ విజయానికి మరి సహకరించిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జన సైనికులకి అందరికీ కూడా ఈ సభ ద్వారా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పోర్ట్ఫోలియోలు వచ్చినాయి. అంటే మీకు కాకినాడకు ఉపయోగపడకపోవచ్చు కానీ మాకు పల్లెటూరులన్నీ కూడా మార్గదర్శి పెట్టే పరిస్థితి. ఆయన కూడా మరి ఇదే మానిటరీలో ఉన్నారు, అంతా కూడా బిజీగా. ఏదేమైనా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర 22 ఏళ్ళు పనిచేశాను. ఇక్కడ 40 రోజుల్లో ఆయన దగ్గర ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా లవ్లీగా జరిగింది ప్రయాణం. ఎక్కడ నేను అడిగింది ఆయన, చెప్పింది ఆయన నువ్వు అనలేదు, ఆయన చెప్పింది మేము నువ్వు అనలేదు. అంటే ఆ వాతావరణం ఉండడం వల్లనే ఎక్కడైతే గౌరవం ఉంటుందో ఆ గౌరవమైన వాతావరణం ఉండడం వల్ల మేము కూడా గట్టిగా పనిచేసే అవకాశం కూడా వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మరి చక్కగా ఈరోజు ఆయన యొక్క
విజయాన్ని మనందరూ కలిసి పంచుకోవడమే కాకుండా నాకు కూడా భాగస్వామి ఇచ్చినందుకు మరి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరును నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.